ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం. ఈ రోజున ఎవరు జరుపుకోవాలి, ఎందుకు జరుపుకోవాలి అని మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్, సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం. ఆ తర్వాత తెలంగాణని భారతదేశంలో కలిపి ఉండకపోతే హైదరాబాద్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఇన్ని అవకాశాలు వచ్చి ఉండేది కాదు. హైదరాబాద్ ఒక విశ్వ నగరంగా గుర్తింపు ఉండేది కాదు. మన ప్రాణాలకు, మానాలకు, ఆస్తులకు ఎలాంటి గ్యారంటీ ఉండేది కాదు. దొరైనా, దొంగైనా, వాడి కులం ఏదైనా నైజాం సర్కారు దయ ఉన్నంత వరకే మన బ్రతుకు ఉండేది. ఫ్రీడమ్, ఇండిపెండెన్స్ లాంటి పెద్ద పెద్ద ఆలోచనలు పక్కన పెడితే కనీసం మినిమం డిగ్నిటీ ఆఫ్ లైఫ్ అనేది కూడా లేకుండా మనం బతికినాం. తెలంగాణ సాయుధ పోరాటం, ఆ పోరాట యోధులు అనేవారు లేకుంటే ఫర్గెట్ అబౌట్ 1969, 2009 మళ్ళీ తొలి దశ ఉద్యమాలు, కనీసం తెలంగాణ రాష్ట్రం అనేది కూడా ఉండేది కాదు. ఆ స్టేజ్ నుండి ఈ స్టేజ్ వరకు మనం గుర్తింపు పొందినామంటే దానికి కేవలం ఈ రోజే కారణం. మరి ఇక్కడ వాళ్ళమైన మనం ఈ రోజుని జరుపుకోవాలి కదా. ఆనాడు తెలంగాణ విమోచననే కాకుండా ఉంటే ఆంధ్ర వాళ్లకు, ఉత్తరాది వాళ్లకు తెలంగాణ పౌరులతో సమానంగా, ఇంకా చెప్పాలంటే తెలంగాణ ప్రజల కంటే ఎక్కువగా ఇన్ని అవకాశాలు వచ్చి ఉండేది కాదు. కానీ ఈ లాజిక్ని విడిచిపెట్టి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఏ రోజు కూడా అధికారికంగా జరిపించలేదు. ఎందుకంటే ఎక్కడ మళ్ళీ తెలంగాణ స్టేట్హుడ్ అనే ఫీలింగ్ వస్తుందో అనే భయంతో, ఆలోచనతో సమైక్యాంధ్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా అసలు ఊసే ఎత్తలేదు. కానీ నిజానికి సెప్టెంబర్ 17 తెలంగాణ, ఆంధ్ర ప్రజల భవిష్యత్తు మార్చిన రోజు. ఈరోజు ఇన్ని అవకాశాలు వస్తున్నాయి తెలంగాణలో అంటే దానికి కారణం సెప్టెంబర్ 17. ఈ రీజన్ చాలదా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు సెప్టెంబర్ 17ని అధికారికంగా జరిపించడానికి? పాయింట్ నెంబర్ 3, ఆ రోజు నిజాం అనుకున్నట్టే తెలంగాణని పాకిస్తాన్తో కలిపి ఉంటే ఒకసారి ఊహించుకోండి మన సిచ్యువేషన్ని. మనకంటూ ఒక జాతి ఉండకపోతుండే, ధర్మం ఉండకపోతుండే. ప్రస్తుత పాకిస్తాన్, బంగ్లాదేశ్తో పోల్చుకుంటే మన సిచ్యువేషన్ సేమ్ ఉంటుండే, ఎలాంటి డిఫరెన్స్ లేకుండా ఉంటుండే. భారతదేశం నడిబొడ్డున ఉన్న తెలంగాణ క్యాన్సర్ లాగా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే అవకాశం ఉంటుండే. ప్రస్తుతం వేరే రాష్ట్రాలతో నీళ్లు పంచుకుంటున్న మనం బార్డర్లు గీసుకొని ప్రాణాలు తీసుకుంటుంటుండే. మనకెందుకు లే అని చెప్పి అప్పటి తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్స్ ఆలోచించి ఉంటే ఇప్పుడు హైదరాబాద్ మోస్ట్ లవ్డ్ డెస్టినేషన్గా మారి ఉండేది కాదు. ఇందుకోసమైనా దేశం సెప్టెంబర్ 17ని గుర్తించాలి. ఆ రోజు పోరాటం చేసిన తీరును ఢిల్లీ నుంచి దేశానికి వినిపించాలి. మనం తెలంగాణ దినోత్సవం జరుపుకుంటే ఇక్కడ మైనారిటీస్ ఫీల్ అవుతారనో, అల్లరి చేస్తారనో అని మనం అనుకుంటే, ఔరంగజేబ్ గుడ్లను కూల్చిండు, ముస్లిం దండయాత్రల భారతదేశానికి నష్టం జరిగింది అన్నప్పుడు ఎన్ని అల్లర్లు జరుగుతున్నాయి. మనం ఎప్పుడు ముస్లింలను ఔరంగజేబ్ వారసులుగానో లేదంటే నైజాం వారసులుగానో చూడలేదు. మనలో ఒకరిగానే చూసాం. సెప్టెంబర్ 17 పేరు చెప్పి వాళ్ళని దూరం పెట్టాల్సిన అవసరం లేదు. నైజాం రాజు కానీ, రజాకార్లు కానీ ముస్లిం అయినప్పటికీ కూడా ఇదే రజాకార్ల నుండి హిందువులను కాపాడిన ముస్లిం కుటుంబాలు కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. కనీసం రానున్న రోజుల్లో ఇలా కాకుండా మన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మరింత గ్రాండ్గా జరుపుకోవాలి. ఎందుకంటే ఇది బ్రిటిష్ వాడు పోయినాక మన కేంద్ర ప్రభుత్వం డబ్బాలు గీసి ఏర్పాటు చేసిన రాష్ట్రం కాదు, పోరాటి సాధించుకున్న రాష్ట్రం. ఈ తెలంగాణ పోరాట చరిత్రను, ఈ తెలంగాణ ఫ్రీడమ్ మూవ్మెంట్ని ప్రతి ఒక్కరూ చదవాలి. విద్యార్థులు తప్పకుండా చదవాలి. ప్రభుత్వం వెతికి కొత్త పేర్లు పెట్టకుండా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలి. ఎట్లయితే హైదరాబాద్ మాల్స్లో ఈ లవర్స్ డే, ఫ్రెండ్షిప్ డే అని చెప్పి థీములు పెడతా ఉంటారో ప్రతి పబ్లిక్ ప్లేస్లో కూడా అలాంటి ఒక థీమ్స్ ఏర్పాటు చేయాలి. ఏదో పార్టీ ఆఫీస్లోనో లేకుంటే ఏదో కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈరోజు జాతీయ జెండాను ఎగరేసేది కాదు. ప్రతి స్కూల్లో, ప్రతి వాడలో ఈ సెలబ్రేషన్స్ అనేవి జరగాలి. ఇదే మన అస్తిత్వానికి గుర్తింపు అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి. నా పాయింట్స్తో మీరు సహమత అయితే ఈ వీడియోని అందరికి షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని తెలపండి. జై తెలంగాణ, జై భారత్.